వెల్కమ్ టు హర్షల్స్ మామ్స్ వరల్డ్. ఈరోజు మనం చేసుకోబోయే స్నాక్ ఐటమ్ ఏంటంటే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నది పొటాటో స్పైరల్స్. ఎలా చేసుకోవాలో చెప్తా. ఇప్పుడు మనం చేసుకోబోయే రెసిపీ పొటాటో స్పైరల్స్. అది చాలా ట్రెండింగ్లో ఉంది. స్నాక్ ఐటమ్గా చాలా బాగుంటుంది, పిల్లలకి మనం కూడా తినొచ్చు. అది ఇప్పుడు చేసుకుందాం. దానికి కావాల్సింది మొదటగా పొటాటో, బియ్యపిండి 2 స్పూన్లు, మైదా పిండి 2 స్పూన్స్, కార్న్ఫ్లోర్ 1 స్పూను టేస్ట్కి తగినంత, కారం 1/2 టీ స్పూను, పసుపు చిటికెడు. ఇప్పుడు మనం ఈ పొటాటోని స్పైరల్గా కట్ చేసుకోవాలి. దానికోసం ఒక పొటాటో తీసుకొని మన పొటాటోని ఇట్లా స్పైరల్గా మనం కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న ఈ పొటాటో స్పైరల్ని ఒక స్టిక్కి ఇట్లా మనం సెట్ చేసుకోవాలి. ఒక బౌల్లో కొన్ని నీళ్ళు తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఈ పొటాటో మనం సెట్ చేసుకున్న ఈ పొటాటో స్పైరల్ని ఇందులో వేయాలి. ఎందుకంటే మనం మామూలుగా పొటాటో కలర్ చేంజ్ అవ్వకుండా ఉండటం కోసం అని చెప్పి, మామూలుగా కూడా మనం పొటాటో కట్ చేసాక వేస్తాం కదా, అట్లా అదే విధంగా ఇందులో వేసి కాసేపు వదిలేయాలి. ఇట్లా పొటాటోని స్పైరల్గా కట్ చేసుకొని మనం ఉప్పు నీటిలో ఒక 5 మినిట్స్ ఉంచాలి. ఈ 5 మినిట్స్లో మనము బ్యాటర్ కోసం కావాల్సిన ఈ పౌడర్స్ అన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి. 2 స్పూన్ల మైదా, 2 స్పూన్ల బియ్యపిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని కొంచెంగా వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చారు. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పాండి పెట్టుకొని మనకి డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ మనం వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఇది కలుపుకున్నాం కదండి మిక్స్, ఆ మిక్స్ ఇప్పుడు వీటికి మనం వేయాలి. స్పూన్తో ఇట్లా తీసుకొని ఇట్లా కోట్ చేసుకున్న దాన్ని మనం ఆయిల్లో వేసుకోవాలి. ఇట్లా కోట్ చేసుకొని మనము నెమ్మదిగా ఆయిల్లో జాగ్రత్తగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే పొటాటో మంచిగా కుక్ అవుతుంది, ఫ్రై అవుతుంది, పచ్చిగా ఉండకుండా మీడియం ఫ్లేమ్లో చక్కగా కుక్ చేసుకోవాలి.
ఈ రోల్ని మనం ఇలా తిప్పుకుంటాం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇదేంటంటే డీప్ ఆయిల్ ఫ్రై అనుకుంటాం కానీ మంత్లీ ఒకసారి అట్లా తినొచ్చు. పిల్లలకు కూడా ఒక స్టిక్ ఇచ్చేస్తామంటే బాగా ఎంజాయ్ చేస్తారు. ఫైనల్గా మన స్పైరల్స్ చేయటం అయిపోయిందండి. చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా వచ్చాయి. క్రిస్పీగా ఎందుకంటే ఇందులో బియ్యం పిండి అండ్ కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి అక్కడక్కడ క్రంచీగా చాలా బాగుంది. అయితే పిల్లలకి ఇలా ఒక స్టిక్ ఇచ్చేస్తే కనుక వాళ్ళు తినేస్తారు చక్కగా. మన పెద్దవాళ్ళ కోసం ఏంటంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కొంచెం ఒక చిటికెడు చిల్లీ పౌడర్ ఇలా చల్లుకొని తింటూ ఎంజాయ్ చేయొచ్చు చక్కగా. మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియో చూస్తున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.